సార్ నమస్తే. అయితే విషయంగా సార్ నమస్కారం. ఒక ముందు స్టార్ట్ చేయమ్మా. ఫస్ట్ నేను అడుగుతా సార్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం మరి ఈరోజు మరి చదువుకున్న చదువు కొలువులు అని అంటున్నారు. సరే, మీరు ఏమాత్రం చదువుకున్నారు? మరి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీరు ఇంజనీరింగ్ వరకు చదువుకొని మరి వాళ్ళ గేదెలు కాస్తున్నారని అంటున్నారు కదా. ఇలా తెలిసింది సార్, మేము తెలుసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాము. అసలు మా ఏఎస్ఎన్ 24 టీవీ ఛానల్ తరపున సరే మీకు ప్రత్యేక ధన్యవాదాలు మిమ్మల్ని కలిసినందుకు. అసలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గేదెలు కాయటం అనేది ఏంటి? అసలు దాని యొక్క ఎందుకు ఈ తెలంగాణ ఉద్యోగంలో ప్రత్యేక తెలంగాణ, బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ప్రజాపాలన కూడా వచ్చింది. మరి తెలంగాణ వ్యవస్థలో నిరుద్యోగంపై మీలాంటి యువత సందేశం ఒకసారి చెప్పగలుగుతారా సార్? సార్ ముందుగా ఏఎస్ఎన్ 24 న్యూస్ ఛానల్కి నా నమస్కారాలు సార్. సార్ నా పేరు వచ్చి శ్రావణ్ సార్. నేను వచ్చి 2021 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సార్. 2021లో నా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేటెడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్. అవును సార్. మరి సరే, అయితే విషయంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్లోనే, ఇండియాలోనే ఒక సింగరేణి కార్పొరేట్ వ్యవస్థలో సరే మీలాంటి చాలామంది నిరుద్యోగ యువతున్నారు కదా. మరి కరెంటు జెన్కోలు ఉన్నాయి, మరి జెన్కో ఒకటి, చాలా పరిశ్రమలు ఉన్నాయి ఈ జిల్లాలో. మరి తెలంగాణ స్టేట్లో మెయిన్ కార్పొరేట్ అక్కడ మేము బంగారు తెలంగాణలో నల్ల బంగారు సిరులు మేమంతా పండిస్తున్నాం, కోట్ల రూపాయల నిరుద్యోగులకు ఎన్నో మేము కూడా చేస్తున్నామని కొన్ని కార్పొరేట్ సంస్థలు చెప్తున్నాయి. సరే, ఎంతోమంది పోరాటాలు చేసిన జిల్లా ఇది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది. మీలాంటి నిరుద్యోగ యువత మరి చదువుకున్నారు, మరి దానికి ప్రాధాన్యత గుర్తింపు ఉందా, గుర్తింపు లేదా? ఎందుకు ఈ గేదెలు మీరు కాస్తున్నారు? సార్ గుర్తింపు అంటూ ఏం లేదు సార్. ఎందుకంటే మేము చదువుకున్న చదువులకి, మేము చేయబోయే జాబులకి అస్సలు దేనికి సంబంధం ఉండదు సార్. ఎందుకంటే మేము కంపెనీకి వెళ్తే అడిగేది ఏంది, ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని. సార్ ఏ నిరుద్యోగి సార్, ఏ స్టూడెంట్స్కి చదువు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపిస్తారు? ఇవ్వరు కదా. ఆ కంపెనీలో మనకి ఇస్తేనే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. బట్ వాళ్ళు ఇంటర్వ్యూకి పోయినప్పుడు అడిగేది ఏంది, ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మేము జాయిన్ చేసుకుంటాం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని రండి అంటారు. బట్ మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఇస్తేనే కదా, మనకు అవకాశం కలగజేస్తేనే కదా. ఒక నిరుద్యోగుడికైనా, ఒక కంపెనీ వ్యవస్థ అయినా ఒక అవకాశాన్ని కలగజేసి స్కిల్స్ నేర్పిస్తేనే మాలాంటి వాళ్ళకి స్కిల్స్ నేర్చుకొని అది అప్డేట్ అయ్యి మేము ఏమైనా చేయగలుగుతాం. మరి అమ్మా నాన్న మిమ్మల్ని చిన్నప్పుడు చదివించి మరి చేస్తూ మీ నాన్నగారు గేదెలు కాసారని మాకు తెలిసింది. సరే, సాధారణ రైతు కుటుంబం నుంచి అవును సార్. ఈ గేదెలే మరి ఒక ఆదర్శంగా ఆయన ఒక జీవనోపాధి చేసుకుంటూ మరి ఏదున్నా కూడా ఈ గేదెల మీద మిమ్మల్ని ఇంత చదివించి కష్టపడి ఇవన్నీ చేశారు కదా. మరి నాకు కూడా ఒక ఇంజనీర్ కావాలని ఆయన కలగాని మరి వాళ్ళ వాస్తవంగా ఇంజనీరు చదివించారు. మరి మీలాంటి యువతలు చాలామంది కూడా రైతు బిడ్డలు, పేదరికం కూలినాలు చేసుకున్న పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందికి హైదరాబాద్ అని, కొంతమంది ఇతర రాష్ట్రాలు బెంగళూరు అని బాగా వెళ్తున్నారు కదా. సరే, ఏంది అసలు ఈ యొక్క ఇంజనీర్ అనే పదానికి, దానికి మీరు చదువుకున్న చదువుకి కొలువు, మరి అసలు ఏంటి ఈ కొలువు ఏంటి ప్రభుత్వంలో? మరి ప్రభుత్వంలో సరే ఏమన్నా అయిపోయింది. నేను చదువుకున్న చదువులో కూడా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. నేను ఇంజనీరింగ్లో అరౌండ్ 70% స్కోరింగ్తో నేను సర్టిఫికేట్స్ తెచ్చుకున్నా సార్. ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కరోనా అటాక్ అయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా కింద మీద పడి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టదా పెట్టిన మమ్మల్ని పాస్ చేస్తానని చెప్పారు. అసలు ఏదీ జరగలేదు. మేమే కష్టపడి రాసుకున్నాం, పాస్ అయిపోయినాం, అన్నీ జరిగిపోయినాయి. బయటకు వచ్చిన తర్వాత ఆ పట్ట వల్ల మాకేమైనా జరుగుతుందా అని చాలా వెయిట్ చేసాం. నోటిఫికేషన్స్ అనేది చాలా చూసాం, చాలా అప్లై చేసాం. ఇక అందులోనూ ఉన్నత కులాల వల్ల మాకు ఉన్న రిజర్వేషన్కి మాకు వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టినా కూడా చాలా కష్టపడి చదివినాం. 1-2 మార్కులలో చాలా ఉద్యోగాలు పోయినాయి. అవి కూడా అయినా కూడా వెనక్కి తగ్గలేదు. ఇప్పటికి కూడా ఏంటంటే వెయిట్ చేస్తున్నాం, నిరుద్యోగులుగా వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మా కోసం ఏమైనా చేస్తుంది అని చూస్తున్నాం. కానీ ఆ వచ్చే ఉద్యోగాలు కూడా ఒక 1000 ఉద్యోగాలు వేస్తే దానికి 10 లక్షల మంది కాంపిటీషన్లో ఉన్నాం. ఆ 10 లక్షల మందిలో వచ్చే 1000 ఉద్యోగాల్లో ఎవరికైనా ఇస్తారు? ఒక అప్పర్ క్యాస్ట్లకు ఇస్తారా, లోవర్ క్యాస్ట్కి ఇస్తారా? ఆ క్యాస్ట్ కేటగిరీ డివైడ్ చేసే కాడే అందరం వెనక్కి వెళ్ళిపోతాను. మేము ఎవ్వరం ముందుకెళ్తాం అనేది ఏదీ లేదు. ఇప్పుడు 10 మంది ఉన్న చోట ఒక్కడికి ఇచ్చుడు మేలా, 10 మందికి ఇచ్చుడు మేలా అనేది కరెక్ట్గా ఆలోచించి గవర్నమెంట్ చేస్తే అది ఒక్కటి కరెక్ట్గా స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే మేము లోవర్ డివిజన్ వాళ్ళకి ఏమని చెప్పట్లేదు, అప్పర్ డివిజన్ వాళ్ళకి ఏమని చెప్పట్లేదు. కరెక్ట్గా చూసి ఇవ్వండి, ఇచ్చేదేదో. ఆ నోటిఫికేషన్ కూడా లక్షల మంది ఉన్నాం, మీరు ఇట్లా బిస్కెట్ లిస్టేషన్ ఇస్తే మాకు సరిపోవు అవి. లేదా ఒక ఇండస్ట్రీ వ్యవస్థ తీసుకొచ్చిందనుకో, ఆ ఇండస్ట్రీ వ్యవస్థకి ఏం కావాలి? స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ మాకు నేర్పియండి, మేము రెడీగా ఉన్నాం నేర్చుకోవడానికి. మేము యాజ్ ఏ స్కిల్ పర్సన్గా, టెక్నికల్ స్టూడెంట్స్గా వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. మేము రెడీగా ఉన్నాం నేర్చుకోవడానికి, మీరు నేర్పించడానికి గవర్నమెంట్ తరపు నుంచి.
వాళ్ళు అడుగుతారు మీకు స్కిల్స్ లేవని. మీరు నేర్పియండి సార్ ఫస్ట్, మాకు నేర్పిస్తే మేము నేర్చుకుంటాం. మాది మీకు నేర్చుకోలేనంత నాలెడ్జ్ లేనది కాదు, మేము మరి 4 సంవత్సరాలు నేర్చుకున్నాం. మరి స్కిల్స్ అనేవి ఉన్నాయి కదా, మరి కార్పొరేట్ ఇంతవరకు ఒక కాల్ రావడం కానీ, ఆ. ఒక మెసేజ్ రావడం కానీ, మీకు మెయిల్ అప్డేట్ వస్తుందని చెప్పారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ స్కూల్ కోల్ బెల్ట్లో అయినా కూడా మాకు వచ్చింది ఏమీ లేదు. అది వస్తుంది అని చెప్పి ఎప్పటికో రావచ్చు రాకపోవచ్చు, అప్పటిదాకైతే ఖాళీ కూర్చోలేం కదా సార్. దానివల్ల ఏం చేస్తున్నామంటే ఇక మా నాన్నగారు చేశారు గేదెల బిజినెస్, మాకు పాల వ్యాపారం ఉంది. ఎట్లుంది గేదెల వ్యాపారంలో సరే బిజినెస్, పాల బిజినెస్ లో ఈ పాల వ్యాపారం రావడానికి ఫస్ట్ నిరుద్యోగం నేను ఎందుకు వచ్చిందంటే, ఒక 6 నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోవడంతో ఇక మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం కింద మీద అయింది. దానివల్ల ఇక నేను బయట ఉద్యోగం చేసినా ఏం చేసినా ఎంత చేసినా 20,000కి మించి ఎక్కడా రాదు. అది మాకు తెలుసు. ఇక లేబర్ కింద వాడుకుంటారు కానీ యాజ్ అ స్కిల్ పర్సన్, అదే టెక్నికల్ స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ వాడాలనేది ఏం లేదు. ఎందుకంటే బయట నుంచి సివిల్ వర్క్స్లో బీహార్ క్యాండిడేట్ని పట్టుకొచ్చేస్తాను, వాళ్ళకి వచ్చు, వాళ్ళని నేర్పించేసుకుంటారు. వాళ్ళకంటే గట్టిగా మాట్లాడితే రోడ్డు మీద ఉండే లేబర్కి మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇక అది చూడలేక నేను ఏం చేసినంటే, ఇక సరే నా స్వయం కృషి మీద నేను బతకాలి, ఎట్లా బతకగలుగుతా, నాకేముంది అని చూస్తే నా వెనక నా పాడి పరిశ్రమ కనబడ్డది. సరే దాన్నే కొంచెం ముందు తీసుకెళ్ళాలి. ఆ ముందు తీసుకెళ్లే వ్యవస్థలో ఇక నాకున్న గేదెలనే ముందు తీసుకెళ్తే నా కాళ్ళ మీద నిలబడాలి అనేదే నా చివరి ఆకాంక్ష. మరి ఏమో ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా నిరుద్యోగులకి మరి డైరీ కానీ ఇవన్నీ ఏమన్నా అవకాశం ఇస్తుందా? మీకు ఏమంటే అవకాశం ఉందా? స్కూల్ ఉన్నాయి సార్, మధ్యలో ఉండేటోళ్ళు చాలా అడుగుతున్నారు, దానికి తగ్గట్టుగానే డబ్బులు తీసుకుంటున్నారు. బట్ అది జరుగుతుందా జరగదా అనే దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దేనికి స్ట్రైట్ వే లేదు, అన్నిటికీ షార్ట్ కట్సే కావాలి. అందరికీ స్ట్రైట్ వేలో ఎవ్వరు బతకరు, ఎవరికి ఇవ్వరు కూడా మన స్టేట్ మరి మీ గవర్నమెంట్. తరపున ప్రభుత్వానికి ఇచ్చే సందేశం నిరుద్యోగం మీద, అసలు ఈ ఇంజనీరింగ్ యొక్క చదువుకి దాని యొక్క ప్రాధాన్యతకి రేపు ఏం రానున్న భవిష్యత్తులో మీ యొక్క సందేశాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ మాత్రం గట్టి గుర్తుపెట్టుకోండి సార్. వీళ్ళందరూ చదివి బయటకు వచ్చిన తర్వాత మెకానిక్ షాప్లలో పనిచేయడానికి మెకానికల్ ఇంజనీర్ చదవలేదు సార్. సివిల్ ఇంజనీర్ అనేటోడు కూలి పని చేయడానికి చదవలేదు సార్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివేటోడు ఎలక్ట్రికల్ కోసం చదవలేదు సార్. మళ్ళీ ఈ ముగ్గురు ఇంజనీర్లు ఏది తీసుకెళ్తాను సార్, హైదరాబాద్లో ఉండే ప్లేస్లలో అందరిని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ రంగాలకు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అటే ఎందుకు వెళ్తున్నారు? అక్కడ కొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది, అక్కడ బతకాలి. మీరు ఎప్పుడైతే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలండి, ఈ టెక్నికల్ ఫీల్డ్ సైడ్ తీసుకెళ్ళగలితేనే నిరుద్యోగులు అనేది బాగుపడతారు. ఈ నెక్స్ట్ తరాలకు రాబోయేటోళ్ళు సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు ఈ 2024 ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే 2024లో మొత్తం ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలలో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సిఎస్సి, ఐటీ ఈ ప్రొఫెషనల్స్కి వెళ్ళిపోయినారు. కానీ ఎవ్వరు కూడా ఒక మెకానికల్ అయ్యేదాం, ఒక సివిల్ ఇంజనీరింగ్ అయ్యేదాం, ఒక ట్రిపుల్ అయ్యేదాం, ఈ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకునేటోళ్ళు జీరో సార్. చాలా కాలేజీలు ఎత్తేసినాయి కూడా. ఎందుకు ఎత్తేసినాయి? లేదు, బయట వీళ్ళకి అసలు వాల్యూ ఇవ్వడం లేదు. మరి స్కిల్స్లో ఎన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ అనేది అది ఏరోనాటికల్ దాన్ని ఉంటారు, మనం ఏదున్నా కూడా ప్రపంచ అసలు ఆకలికి అనా లేకపోతే అంటే ఒక టైం పాస్గా లేకపోతే ఏంటికి అసలు ఈ చదువు పిల్లలు హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు. మరి అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుందా, పట్టించుకోవట్లేదా? మరి ఏంటి అసలు దీని మీద మీ యొక్క సందేశం చెప్పండి సార్. వివరణ. పట్టించుకుంటుందంటే ఎంతవరకు పట్టించుకుంటుంది సార్? ఒక స్టూడెంట్ లోపలికి వచ్చి చదువుతున్నాడా లేదా అనేది గవర్నమెంట్ అవసరం లేదు సార్. వాడు బయటకు వచ్చి వాడికి ఏదైనా వాళ్ళకి కేవలం ఏమిస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి ఇస్తున్నారు సార్. అది ఇస్తున్నారు, ఓకే. దాని తగ్గ చదువు వస్తుందా? ఆ కాలేజీలో చదువు కరెక్ట్ చెప్తున్నారా? కాలేజ్కి ఏంది ఫీజు రియంబర్స్మెంట్? నాలాంటి నిరుద్యోగులు ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. నేనంటే నా స్వయం కృషి మీద ఎదగాలి, నిలబడాలి. ఉద్యోగం కోసమే కాదు, వెనక కూడా నా ఫ్యామిలీ ఉంది, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. చదువుకున్నదే కాదు, చదువుకోకుండా కూడా నేను సపోర్ట్ చేయగలుగుతాను అని చెప్పి ఈ పాడి పరిశ్రమ స్టార్ట్ చేసుకున్నా సార్. చేసుకున్న కాంచి పర్లేదు, నా కాళ్ళ మీద నిలబడడానికి అవి నాకు తోడ్పడుతున్నాయి. వాటిని చూసుకొనే బతుకుతున్నా నేను. కానీ చాలామంది హేళన చేస్తాను సార్, నువ్వు చదివినావు, ఇంజనీరింగ్ చదివినావు, బట్ ఏం ఉపయోగం? నువ్వు గేదెలు కాస్తున్నావు, రేపటి రోజు నీ పరిస్థితి, భవిష్యత్తు ఎట్లుంటుంది, నీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అని చాలామంది అంటున్నారు సార్. కానీ చదువుకొని ఇన్ని చేసి ఖాళీ ఉండడు కన్నా ఈ యొక్క పని చేసుకోవడం నా దృష్టిలో చాలా మంచిది, చాలా ఉత్తమమైన పని. కానీ ఈ యొక్క గవర్నమెంట్కి నాది ఒక్కటే రిక్వెస్ట్ సార్, మాకు ఉద్యోగాలు, మా యొక్క జాబులు నోటిఫికేషన్ని చక్కగా ఇచ్చి చివరి దాకా నిలబడి ఏ స్కామ్ లేకుండా మాకు ఉద్యోగాలు ఇస్తే అదే 10,000 సార్, మాకు అదే ఎక్కువ. థ్యాంక్ యూ సార్. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.